నేను ఎప్పుడైతే ఇలా ట్రై చేయలేదు. ఒకసారి ఈ విధంగా చేసి చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెస్టారెంట్ స్టైల్‌లో చాలా బాగొచ్చిందనమాట. టైగర్ ప్రాన్స్ అయితే తీసుకొచ్చారు మా ఇంట్లో వాళ్ళు. నేను వీటికైతే ఉప్పు, పసుపు వేసేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా ఉప్పు, పసుపు వేసేసి పెట్టుకున్నాను. తరువాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు మైదా, 3 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసేసి, ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకున్నాననమాట. కోట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ముక్కకు ఈ విధంగా పడితే సరిపోతుంది. మరీ జారుగా ఉన్నట్లయితే ముక్కకు ఈ మైదా ఈ మిశ్రమం అంతా పట్టదనమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకోవాలి ప్రాన్స్ అనేటివి. ఇంకా దీంట్లో ఎటువంటి మసాలాలు, మిరియాల పొడి ఒక్కటి ఉంటే చాలు. ఇందులోకి కారం పొడి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కరకరలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ టైగర్ ప్రాన్స్ కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుంటాయి కాబట్టి కాస్త ఎక్కువగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను వీటిని ఇట్లాగే వేయకోకుండా మధ్యలోకి కట్ చేసేసి వేసుకున్నాను. కానీ అది వీడియో కొంచెం మిస్ అయింది. వీడియోలో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత వీటన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు వీటన్నింటిని వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎర్రగడ్డ ముక్కలు అనేటివి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మనం ప్రాన్స్లో ఉప్పు అయితే వేసుకున్నాము. ఇక్కడ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎర్రగడ్డలకు తగ్గట్టుగా వేసుకొని తర్వాత ఇందులోకి కాస్త 1 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత నేను కట్ చేశాను అన్నాను కదా, ఇక్కడ మీకు తెలుస్తుంది ప్రాన్స్ అనేటివి కట్ చేసినటువంటి ఇట్లా మధ్యలో తెల్లగా కనిపిస్తుంది కదా, అయినా కూడా కరకరలాడుతూ చాలా బాగుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ప్రాన్స్ వేసిన తర్వాత ఇందులోకి మిర్చి వేసుకున్నాను అనమాట. మిర్చి కూడా అయితే కారం పొడి వేయలేదు, మిర్చి వేసుకున్నాను. ఒక్కసారి మిక్సీ పట్టుకున్నట్లయితే బరకగా మిక్సీలో వేసుకుంటే బరకగా వస్తుంది మిర్చి అనేది. తర్వాత ఇందులోకి ఒకసారి సాటెడ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.